సలహాలు సూచనలు ఇవ్వాలని తలపుతున్నప్పటికీ కూడా పాత్రికేయ సోదరులు ఏదైతుందో పరిస్థితి కొరకు వచ్చింది కాబట్టి మనం ఇంకేదైనా మాట్లాడుకుందంటే మళ్ళీ మాట్లాడుకున్నాము. కేవలం ఏదైతుందో మాట్లాడుకున్నాము అంటే వాస్తవంగా ఈరోజు ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇప్పుడు నేను మీతో పేర్కొన్నట్టు ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే ఈ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి భారత పౌరుని బాధ్యతగా భావిస్తామో ఆ రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా దాంతో పాటుగా మనం అనుభవిస్తున్న హక్కులు అవి ఏమైనప్పటికీ కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారు అందించిన రాజ్యాంగ ఫలాల మూలమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ హక్కులు అని చెప్పక తప్పదంటూ నేను. కాబట్టి ఆ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశ స్వాతంత్రానికి ఏదైతుందో మరి ఆనాడు రాజకీయాలకు అతీతంగా యావత్ భారత సమాజాన్ని ఐక్యం చేసి భారతదేశ స్వతంత్రం కొరకు ఏదైతుందో అహింసాయుత పద్ధతి ద్వారా మరి స్వాతంత్రాన్ని సాధించడం జరిగిందో ఆ జై బాపు మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకునే తలంపుతోని ఈ మూడు అంశాలతోని మరి చేపట్టబోయే కార్యక్రమం మరి జగిత్యాల పట్టణంలో ఏదైతుందో చేపట్టాలనే తలంపు ఒకటి. రెండోది ఏదైతుందో సలహాలు సూచనలు ఇవ్వాలని తలంపుతున్నప్పటికీ కూడా పాత్రికేయ సోదరులు ఏదైతుందో పరిస్థితి కొరకు వచ్చింది కాబట్టి మనం ఇంకేదైనా మాట్లాడుకుందంటే మళ్ళీ మాట్లాడుకున్నాము. కేవలం ఏదైతుందో మాట్లాడుకున్నాము అంటే వాస్తవంగా ఈరోజు ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇప్పుడు నేను మీతో పేర్కొన్నట్టు ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే ఈ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి భారత పౌరుని బాధ్యతగా భావిస్తామో ఆ రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా దాంతో పాటుగా మనం అనుభవిస్తున్న హక్కులు అవి ఏమైనప్పటికీ కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారు అందించిన రాజ్యాంగ ఫలాల మూలమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ హక్కులు అని చెప్పక తప్పదంటూ నేను. కాబట్టి ఆ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశ స్వాతంత్రానికి ఏదైతుందో మరి ఆనాడు రాజకీయాలకు అతీతంగా యావత్ భారత సమాజాన్ని ఐక్యం చేసి భారతదేశ స్వతంత్రం కొరకు ఏదైతుందో అహింసాయుత పద్ధతి ద్వారా మరి స్వాతంత్రాన్ని సాధించడం జరిగిందో ఆ జై బాపు మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకునే తలంపుతోని ఈ మూడు అంశాలతోని మరి చేపట్టబోయే కార్యక్రమం మరి జగిత్యాల పట్టణంలో ఏదైతుందో చేపట్టాలనే తలంపు ఒకటి. రెండోది ఏదైతుందో రెండు అంశాలకు మరి ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా అందరూ ముందుకు రావాలి. అట్లాగే ఇవాళ రేషన్ కార్డు సంబంధించి కూడా మిత్రులు సభ దృష్టి తీసుకురావడం జరిగింది. రేషన్ కార్డ్స్ అనేది ఏదైతున్నదో వీళ్ళ ప్రభుత్వం ఒక హక్కుగా అందరికి కల్పించిందమ్మా. మీరు ఆన్లైన్ లో నమోదు చేసుకున్న వారే కానీ, ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారే కానీ, గతంలో కళ్యాణ లక్ష్మి ఛార్జ్ ముబారక్ లబ్ధి పొందిన వారే కానీ, ఎవరైనా కానీ ఒక సాచ్యురేషన్ ప్రాతిపదికన అందరికీ రేషన్ కార్డు కల్పింపజేయాలనే సంకల్పంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి మీకు రేషన్ కార్డు మంజూరు ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా నా దృష్టి తీసుకురండి. నేను సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడం జరుగుతుందని చెప్పంటూ నేను మరి ఎందుకంటే ఈ సన్న బియ్యం పంపిణీ ఎప్పుడైతే మనం ఆరంభించినామో ఈ సన్న బియ్యం పంపిణీతోని నిరుపేద వర్గాలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒకప్పుడు ఏదైతుందో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడేటువంటి నిత్యావసర వస్తువులు వినియోగానికి ఉపయోగపరంగా ఉండకపోతుంది. ఇప్పుడు ఏదైతే సన్న రకం బియ్యం పంపిణీతోని అవి మనకు వినియోగకరంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏదైతే ఆసక్తితో
కాబట్టి రేషన్ కార్డ్స్ ఏదైతుందో ఒక హక్కుగా అందరు కల్పింపు చేసేటువంటి చర్యలు చేపట్టబడుతుందని చెప్పని పేర్కొంటున్నా. అట్లాగే మీరు ఇంకో విషయాన్ని కూడా దృష్టి తీసుకొచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ సందర్భంగా మన మానాడు 2008-9లో జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికి కూడా ఇవాళ ఇంటి వసతి సౌకర్యం కల్పింప చేయాలని చెప్పని 4,000 ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణతో పాటుగా ఈ 4,000 ఇండ్ల లబ్ధిదారులు కూడా ఎంపిక చేయడం జరిగిందమ్మా. పారదర్శకంగా నిర్మాణం కావాల్సిన నిధులు కూడా మంజూరు చేశాం. ఇవాళ ఈ నిర్మాణ పనులన్నీ కొనసాగింపు దశలో ఏదైతుందో తదుపరి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం యథావిధ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పేరు చిరస్థాయి నిలిచిపోతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగానైనా విఘాతం కలిగించాలని చెప్పని మధ్యలో ఆపేసి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని తెరపగిదేవటం, అందులో కొన్ని నిర్మాణ దశలో ఉన్నటువంటి ఒక ఈ గృహ నిర్మాణ సముదాయాన్ని తొలగింప చేయటం, వాళ్ళు ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఇల్లు మంజూరి పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పన్నారు. అటువంటి వాళ్ళు జగిత్యాల పట్టణంలో ఎవరున్నా కానీ తొలగింపజేయబడ్డటువంటి ఒక నిర్మాణ దశలో ఉన్నటువంటి ఒక లబ్ధిదారులు ఎవరున్నా కానీ వాళ్ళ హక్కుకు అనుగుణంగా నేను తప్పకుండా మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధమే కానీ లేక సొంత స్థలాల నిర్మాణమే కానీ మరి మంజూరు చేపించడానికి చర్యలు చేపడతా అని చెప్పి అంటున్నాం. ఇంకోటి మధ్యలో 1,600 ఇండ్లు కూడా ఉన్నాయమ్మా. కొన్ని 2,000 ఇండ్లు తొలగింపజేస్తే ఇంకో 1,600 ఇండ్లు మధ్యలో నిలిచింది. వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు వారు ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయటం, వారు కూడా పరిశీలింప చేసి ఈ 1,600 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి కావాల్సినటువంటి అంచనాలు రూపొందిస్తే 50 కోట్లకు వచ్చిందమ్మా. అలా కేవలం 50 కోట్లు సమకూరుస్తే ఈ 1,600 మంది ఇండ్లు లేనటువంటి నిరుపేద వర్గాలకు సొంత స్థలాలలో వాళ్ళ ఇంటి నిర్మాణ వసతి సౌకర్యం పొందే అవకాశం ఉంటుందమ్మా. ఈ కార్యక్రమాన్ని కూడా నేను ప్రాధాన్యతతోని మరి పూర్తి చేయడం ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నాను. నేను అదే వాస్తవంగా ఈ డబుల్ బెడ్రూమ్ మల్టీ స్టోరీడ్ అనేది మన నిర్మాణానికి కావాల్సిన స్థలం అందుబాటులో లేకుంటే మల్టీ స్టోరీ పోవాలి. ఇవాళ పట్టణాలలో ఏదైతుందో నిర్మాణానికి కావాల్సిన స్థలం అందుబాటులో ఉండడం కొంత ఇబ్బందికరం కాబట్టి మల్టీ స్టోరీ పోతుంది. మన ఫార్చునేట్లీ జగిత్యాలు ఏదైతున్నదో ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణ చేసిన మనం నోవేర్ ఇన్ ది స్టేట్ మరి జగిత్యాల పట్టణానికి సంబంధించి ఎవరేమన్నా కానీ ఈ 4,000 ఇండ్ల నిర్మాణానికి సంబంధించి చర్చ ఏదైతే లేవనెత్తడం జరుగుతుందో పేర్కొనడం జరుగుతుందో అది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం అని చెప్పని ఈయన నేను మరొకసారి గుర్తు చేస్తాం. 200 రూపాయలకే ఇవాళ ఇంటికి కుళాయి మంచినీటి సౌకర్యం కల్పించామో అది అమలు చేసింది జగిత్యాల మున్సిపాలిటీ. మన ఫార్చునేట్లీ వీళ్ళ కాకతీయ మెయిన్ కెనాల్ మన సమ్మర్ ట్యాంక్ ధర్మ సముద్రానికి అనుసంధానం చేయబడి ఉండడంతో మనకి ఎప్పుడు కూడా ఇంతవరకు తాగునీటి సమస్య ఉత్పన్నం కాదు. ఇప్పుడు కూడా ఏదైతుందో ఇవాళ మన ధర్మ సముద్రం నిండు ఉన్నది. ఒకటేంటి డిస్ట్రిబ్యూషన్ పంపిణీ అనేది ఇబ్బంది కాకుండా ప్రతి వార్డులో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతాయుతంగా ఎక్కడెక్కడ త్రాగునీటి ఏదైనా సమస్య ఉత్పన్నమైతే అట్లాగే పారిశుద్ధ్యం నిర్లక్ష్యం చేయబడ్డట్టయితే వీధి దీపాలకు సంబంధించి వీళ్ళ జగిత్యాల మున్సిపల్ కమిషనర్ పాలక మండలి స్థానిక బాధ్యత నిర్వర్తిస్తున్న ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ గారికి వారి దృష్టి తీసుకెళ్లటం మన బాధ్యత భావించాలని చెప్పండి. నేను వీళ్ళ గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్ళ పాలక మండలి లేదు కాబట్టి ఒక గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేయండి. మున్సిపాలిటీ ఒక గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేసి వీళ్ళు తక్షణమే పరిష్కరింప చేయవలసిన అంశాలు ఏ ఉన్నా కానీ ఆ గ్రివెన్స్ సెల్ లో నమోదు చేయబడ్డట్టయితే త్రాగునీటికి సంబంధించి పారిశుద్ధ్యం కానీ వీధి దీపాలు కానీ అంటే ఇవి తక్షణమే పరిష్కరింప చేయాల్సిన అంశాలు ఇవి. కాబట్టి గ్రివెన్స్ సెల్ లో నమోదు చేయబడ్డట్టయితే మీరు విత్ ఇన్ 24 అవర్స్ ఏదైతుందో ఈ సమస్యను పరిష్కరింప చేసే బాధ్యత. ఇవాళ కొన్ని ఏదైతుందో నిర్మాణ పనులు ఉంటాయి, కొంత జాప్యమై నేను చెప్పేది విజ్ఞప్తి చేసేది ఈ తక్షణ పరిష్కరించాల్సిన అంశాలు. కాబట్టి ఒక గ్రివెన్స్ సెల్ మరి మున్సిపాలిటీ ఎట్లుందో నాకు తెలియదు కానీ ఒక గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేసి మనం కూడా ఏదైతుందో
ఆ గ్రీవెన్స్లకు నమోదు చేయాలి. మున్సిపల్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా ఇచ్చి రసీదు పొందాలి. మనం ఇమీడియట్లీ ఏదైతుందో ఆ పరిష్కారాన్ని కొరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నేను నా బాధ్యతగా నేను మీకు తోడు నిలబడతాను చెప్పాను. నా వంతు బాధ్యతగా నేను మీకు తోడు నిలబడతాను. ప్రధానంగా త్రాగునీటి సమస్య, ఇవాళ పాలక మండళ్ళు లేకపోవటం, ప్రధానంగా స్థానిక సంస్థల పాలక మండళ్ళు అనేది ప్రధానంగా సంతరించుకున్న అంశం. పాలక మండళ్ళు అంటే ప్రజలచే ఎన్నుకోబడ్డట్టు ఒక ప్రజాప్రతినిధులు పాలన కొనసాగించాలి. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధుల పాలన ఉన్నప్పుడు వాళ్ళపై జవాబుదారీతనం, ఆ జవాబుదారీతనంతో ఏదైతుందో సమస్యలు పరిష్కరింపజేయడానికి వాళ్ళు బాధ్యతాయుతంగా భావించదు. ఇప్పుడు పాలక మండలి లేకపోతే కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. కేవలం అధికార యంత్రాంగం మాత్రమే ఈ సమస్యలను పరిష్కరింపజేసే బాధ్యత వాళ్ళపై ఉంది. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈ పట్టణానికి సంబంధించే కానీ స్థానిక గ్రామీణ ప్రాంతంలో కానీ ఉన్న సమస్యలను సంబంధిత అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు పాటుపడటం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన వంతు బాధ్యత భావిస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏదైనా మంచి జరిగితే ఇవాళ పార్టీ పరంగా ప్రభుత్వం కార్యకర్తలు వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తుందని చెప్పి భావిస్తారు. ఒక సమస్య పరిశీలింపబడకుంటే దాని పరిణామం కూడా ఏదైతుందో అటు ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై పడుతుంది. కాబట్టి ఏదైతుందో మనం తన పట్టణంలో ఎక్కడెక్కడైతే ఈ ప్రధాన సమస్యలు మూడు, ఒకటి త్రాగునీటి సమస్య, రెండోది ఏదైతున్నదో శానిటేషన్ పారిశుద్ధ్యం, మూడోది బీది దీప, ఈ మూడు అంశాలకు సంబంధించి మొదటి నుండి కూడా జగిత్యాల పట్టణం ఒక ప్రత్యేకత సంతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనునిత్యం ప్రతిరోజు త్రాగునీరు అందించేసిన ఘనత కేవలం జగిత్యాల మున్సిపాలిటీ. కాబట్టి ఏదైతుందో జగిత్యాలలో త్రాగునీటి కొరకు ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాకుండా మరి అప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కార్యక్రమ ఫలితం ఇవాళ ఏదైతుందో ఇల్లు లేని నిరుపేద వర్గాలకు అందరికీ ఏ రకంగానైనా ఇల్లు పొందే అవకాశం లభిస్తుందమ్మా. వాటికి కావాల్సిన మౌలిక వసతులు కూడా ఏదైతుందో గతంలో దశాబ్ద కాలం 10 ఏళ్ళు రాజ్యం చేసిన వాళ్ళు ఏదైతుందో ఆ మౌలిక వసతుల సౌకర్యాన్ని కల్పించలేకపోయినా ఇవాళ మళ్ళీ అల్టిమేట్లీ ఏదైతుందో ఆ మౌలిక సదుపాయాల కల్పన కూడా మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేయటము నేను హర్షం వ్యక్తం చేస్తాను. అంటే నిరుపేద వర్గాలకు సంబంధించినటువంటి యొక్క గృహవసతి సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పని తెలియజెప్పడానికి మీ పేర్కొంటాను. వీళ్ళ గతంలో టీఆర్ఎస్ పాలకులు ఏదైతుందో ఇంతవరకు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనము ప్రచార ఆర్భాటాలుగా పరిమితమైన తప్ప ఏదైతుందో ఆ నిర్మాణ కార్యక్రమాన్ని ఏదైతుందో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందింపజేయాలనే సంకల్పం అనేది పొరబడ్డది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, ఏదైనా కార్యక్రమం చేపడితే అది నిర్మాణాత్మకంగా లబ్ధిదారులకు ఏదైతుందో ఆ ఫలితం కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత పడుతుందని చెప్పండి. రేషన్ కార్డే కానీ గృహవసతి సౌకర్యమే కానీ మహిళలకు కల్పిస్తున్నటువంటి యొక్క ఉచిత రవాణా కానివ్వండి, అట్లాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా కానివ్వండి, గృహస్థలాలకు 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడ లేవమ్మని చెప్పంటున్నాను. కాబట్టి జగిత్యాల పట్టణానికి సంబంధించి రాబోయే కాలం లోపల త్రాగునీటికి ఏ విధంగా మనం మొదటి నుండి ప్రాధాన్యత ఇస్తున్నామో భవిష్యత్తులో కూడా జగిత్యాల పట్టణంలో త్రాగునీటికి ప్రభుత్వం అమలు చేయ తలపెట్టే సంక్షేమ కార్యక్రమాల లబ్ధి ఒనగూర్చడానికి అన్నింటి కూడా ఇది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ అడ్డగా నిలుస్తామని చెప్పండి. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే మన వంతు బాధ్యతగా లక్ష్యంగా అందరం కూడా ఇది ఇస్తుందో మరి కలిసి కృషి చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం అని చెప్పి అంటున్నాం. దశాబ్ద కాలం టిఆర్ఎస్ అరాచక పాలనకి ఏదైతుందో వీళ్ళ ముగింపు పలకాలే, మార్పు కావాలని చెప్పని మనం పోరాటం చేయడము, ఆ పోరాట ఫలితం ఏదైతుందో వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిందమ్మా. వీళ్ళు ఈ ఫలాలపై ఎవరికైనా హక్కు ఉంటుందని చెప్పంటే
ఈ దశాబ్ద కాలం ఎవరైతే పోరాటం చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే దీనిపై ఏదైతుందో పదం ఆపుకుంటుందని చెప్పి సందర్భంగా మనం చెప్తామని చెప్పారు. దయచేసి ఎవ్వరు కూడా మరి అందరం కలిసికట్టు ముందు పోదామంటున్నా. జగిత్యాల మున్సిపాలిటీ ATU FIDC నిధులు మంజూరీ పొందడం జరిగిందని చెప్పి పేరు జరుగుతుందో 25-50 కోట్లు మంజూరు పొంది వాస్తవం చెప్పి అంటున్నాం. కానీ నిర్మాణ పనులు ఏదైతుందో ఇంకా కూడా పూర్తి కాలేకపోవటము, అందులో ఏదైతున్నదో ఈ నిర్మాణ పనులు స్థానికంగా మనం టెండర్ ప్రక్రియ చేపట్టబడ్డట్టయితే స్థానికంగా ఉండేటువంటి కాంట్రాక్టర్లకు ఆ పని వచ్చి వాళ్ళు తక్షణమే పని చేసే అవకాశం వస్తాం. ఇప్పుడు అందులో ఏమైపోయిందంటే ఆ 10-15 కోట్లల్లో 10% ఓ BT రోడ్ అని చెప్పని పెడతారు. ఆ 10% BT రోడ్ పెట్టేది ఇస్తుందో ఈ 90% పట్టుకపోయి ఆ BT రోడ్ ప్యాకేజీ లింక్ చేస్తారు. ఆ BT రోడ్ ప్యాకేజీ లింక్ చేసేవారికి ఏమైపోతుందంటే ఆ BT ప్లాంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే అర్హత. 90% సిమెంట్ కన్స్ట్రక్షన్ పనులు ఉంటాయి, 90% 10% మాత్రమే ఏదైతుందో BT పని ఉంటుంది. అది ప్యాకేజీ BT తోని లింక్ చేయడంతో ఈ 90% CC రోడ్లు నిర్మాణం అర్హత ఏదైతే కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉంటుందో వాళ్ళందరూ అవకాశాన్ని కోల్పోతున్నారు. దయచేసి ఏదైతుందో ఈ ప్యాకేజ్ సిస్టమ్ అనేది స్థానికంగా ఉండేటువంటి కాంట్రాక్టర్ల అవకాశాలను దెబ్బతీయకూడదు. ఇప్పుడు ఏమైపోతుంది, ఈ ప్యాకేజ్ అనేది పెద్ద కాంట్రాక్టర్లు గుత్తాధిపత్యం ఉండేటువంటి వారికి లభించి వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు. ఈ సబ్ కాంట్రాక్ట్ అనేది ఏదైతుందో ఇది కేవలం కమిషన్ల బాగోతానికి సరిపోతుంది ఈ సబ్ కాంట్రాక్ట్ అనేది. అట్లా కాకుండా గతంలో టెండర్ ప్రక్రియ చేయబడ్డటువంటి కూడా 60% పనులు చేయబడి ఈ ప్యాకేజీ 40% పనులు అట్లా నిలబెట్టారు.